ఇది ఒక సినిమా స్టోరీని తలపించే దోపిడీ ఉదంతం. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటూ ఆ గ్యాంగ్ సభ్యులు ఒక జ్యువెలరీ షాప్ యజమానికి బల విసిరారు. బంగారం తెచ్చినట్లు నమ్మించి టోకరా ఇచ్చారు. ఎస్ఓటి పోలీసుల పేరుతో బురిడి కొట్టించారు. దొరికినంత దోచుకెళ్లారు. ఇక్కడే వారి ప్లాన్ బెడ్స్ కొట్టింది. పారిపోయే టైంలో వారు అనుకోకుండా మరో గ్యాంగ్ కట్టబడ్డారు. దోపిడీకి పాల్పడ్డ గ్యాంగ్ ను రెండో గ్యాంగ్ సభ్యులు చేస్ చేశారు. మొదటి గ్యాంగ్ దోచుకున్న సొమ్మునంతా రెండో గ్యాంగ్ సభ్యులు దోచుకెళ్లారు. రెండో గ్యాంగ్ సభ్యులంతా గోవా వెళ్లి దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంత జరిగితే పోలీసులు ఏం చేస్తున్నట్లు? హైదరాబాద్ సిటీ నడి బొడ్డున జరిగిన ఈ సినిమాటిక్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ వర్మ, నాగరాజ్ కుమార్ వర్మ అన్నదమ్ములు తెలుగు రాష్ట్రాల్లోని బంగారు వ్యాపారులతో పరిచయం పెంచుకొని మార్కెట్ ధరకు 5% తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. మోండా సికిండ్ బజార్లో బంగారు వ్యాపారి హరిరామ్కు తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని ఆశ చూపి సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ నెల 18న సికింద్రాబాద్ బ్లూసీ హోటల్ వద్ద వర్మ సోదరులు ప్రవీణ్ చారి, కానిస్టేబుల్ కేశవులు, విజయశేఖర్ రాజు, షేక్ నబీ, వినోద్ కుమార్, రాంబాబు నాయక్, భాను ప్రకాష్, వెంకటేష్, సురేష్, తేజ, శ్రీకాంత్, సాయిబాబాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చోరీకి అనువైన దుకాణం కోసం రెక్కీ నిర్వహించారు. వ్యాపారి హరిరామ్ వద్ద భారీగా నగదు ఉన్నట్లు గుర్తించిన ముఠాలోని రాంబాబు లొకేషన్ వివరాలను వర్మ సోదరులకు చేరవేశాడు. రాంబాబు నుంచి సమాచారం అందగానే కానిస్టేబుల్ కేశవులు, విజయశేఖర్ రాజు, వినోద్ కుమార్లు తేజ కారులో వ్యాపారి వద్దకు వెళ్లారు. కేశవులు ఐడి కార్డు చూపించి తాము రాచకుండా ఎస్ఓటి పోలీసులమని బెదిరించి 70 లక్షలు సెల్ ఫోన్లు దోచుకున్నారు. కారులో రాణిగంజ్ వైపు వెళ్లిపోయారు. భాను, రాంబాబు నగదు సంచితో ద్విచక్ర వాహనంపై జూబ్లీ బస్టాండ్ వైపు పారిపోయారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. లోన్ రికవరీ ఏజెంట్లు రోషన్, సునీల్, అరవింద్, రాజేష్, సురేందర్ అనే వ్యక్తులు జూబ్లీ బస్టాండ్ సమీపంలో ఉండగా భాను, రాంబాబు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. దానిపై రుణ వాయిదాలు ఉన్నట్లు గమనించి వెంటపడ్డారు. తిరుమలగిరి సమీపంలోకి వెళ్లాక ద్విచక్ర వాహనాన్ని ఆపారు. వారిని బెదిరించి నగదు సంచిని లాక్కున్నారు. తర్వాత గోవా వెళ్లి దోస్తులంతా ఎంజాయ్ చేశారు. హరిరామ్ కి రాజేష్ శ్యామ్ అని పర్సన్ ఇస్ మీడియేటర్. ఆ మీడియేటర్ త్రూ టోనీ అనే ఒక పర్సన్ ఈ రాజేష్ శ్యామ్ కి పరిచయం ఉంది. టోనీ అనే పర్సన్ కి దినేష్ అనే ఒక పర్సన్ పరిచయం ఉంది. అండ్ దినేష్ నుంచి సురేష్. సో ఈ వర్మ వాళ్ళు చంద్రశేఖర్ వర్మ అండ్ కుమార్ వర్మ వీళ్ళిద్దరు బ్రదర్స్ వేసిన ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళతో పాటు టచ్ లో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పేర్లు. వర్మ వాళ్ళ బ్రదర్స్ తో ఈ కేశవ్ అనే పర్సన్ హూ ఇస్ ప్రెసెంట్లీ టిఎస్ఎస్పి కానిస్టేబుల్ అని తెలిసింది మాకు. ప్రెసెంట్లీ డిజర్టర్ లో ఉన్నాడు. సో వీళ్ళందరూ తాజ్ మహల్ హోటల్ దగ్గర కలిసి ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ కేసులో ఈ బ్యాచ్ ఒకటి టీం, వర్మ బ్రదర్స్ వాళ్ళు వేసిన అమౌంట్ తీసుకొని వెళ్లే టీం, దొంగతనం చేసిన డకాయిటీ చేసిన టీము వీళ్ళు. సో వీళ్ళు ఈ మెయిన్ 4 పర్సన్స్ ఎవరు వచ్చారో 4 వీలర్ లో వచ్చారు. అండ్ అలాంగ్ విత్ రాంబాబు వీళ్ళు ఎస్కేప్ అయ్యారు, ఒక 2 వీలర్ మీద, ఒక 4 వీలర్ మీద. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టీమ్ ఇష్యూ స్టార్ట్ అయింది. 2 వీలర్ మీద వెళ్తున్న పర్సన్ రాంబాబు అండ్ డ్రైవర్ వాళ్ళు వెళ్తున్న పర్సన్ లో వాళ్ళు జేబిఎస్ దగ్గర ఉన్నప్పుడు ఈ సీజర్ టీమ్ జవహర్ నగర్ కి బిలాంగ్ చేసే వీళ్ళు జనరల్ గా ఇట్లా వెహికల్ సీజింగ్ రికవరీ చేస్తారు కదండి, రికవరీ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తూ
ఈ పర్సన్ అమౌంట్ తీసుకొని వెళ్తున్న 2-వీలర్ ని ఇంటర్సెప్ట్ చేశారు, ఎందుకంటే ఆ వెహికల్ మీద లోన్స్ కట్టలేదని. సో అట్లా అని ఇంటర్సెప్ట్ చేస్తూ వాళ్ళని తిరుమలగిరి జంక్షన్ వరకు తీసుకొని వెళ్ళిపోయారు. అయితే పోలీసులు వందలాది సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితులు పారిపోయేందుకు ఉపయోగించిన బైక్ను గుర్తించారు. తిరుమలగిరి సమీపంలో కొందరు నగదు సంచితో పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కారు నెంబర్ ఆధారంగా కేశవులు వివరాలు రాబట్టారు. దోపిడీ 3 ముఠాలున్నట్లు పోలీసులు గుర్తించారు. 18 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 43 లక్షల రూపాయల నగదు, 59 గ్రాముల బంగారం, 23 సెల్ ఫోన్లు, 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. చేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్న టైంలో ఇంకో బ్యాచ్ టోటలీ అన్కనెక్టెడ్, వాళ్ళకి ఈ 2 గ్రూప్స్ కి కనెక్షన్ లేదు, వాళ్ళు వేరే లోన్ రికవరీ ఏజెంట్స్ లాగా ఆపరేట్ చేసే బ్యాచ్ ఏది ఉందో వాళ్ళు వీళ్ళని ఇంటర్సెప్ట్ చేశారు బైక్ కోసం అని. అండ్ ఇంటర్సెప్ట్ చేస్తున్న టైంలో ఈయన దగ్గర బ్యాగ్ ఉంది, అది తిరుమలగిరి జంక్షన్ వరకు వాళ్ళని ఫాలో చేశారు. ఆ జంక్షన్ దగ్గర కెమెరాస్ లో కూడా క్యాప్చర్ అయింది. ఈ బ్యాగ్ లో ఏముంది, ఎందుకు దాచిపెడుతున్నావు అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకున్నాడు. తీసుకున్న టైంలో కొంచెం బ్యాగ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయారు బైక్స్ తీసుకొని. వాళ్ళు ఓపెన్ చేసి చూసే వరకు అమౌంట్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ మెయిన్ ఓవర్ ఇక్కడ దొంగతనం చేశారు వాళ్ళని అక్కడే వదిలేసి బైక్ తో పాటు ఈ 2 బైక్స్ మీద వచ్చిన ఈ సెకండ్ టీం జవహర్ నగర్ నుంచి వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. సో 4-వీలర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు, ఇట్లా మేము దొంగతనం అది చేసేసాం కదా, ఇప్పుడు అమౌంట్ ఎక్కడ ఉంది అని. వీళ్ళేమో ఎవరో వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో ఈయన అమౌంట్ తీసుకొని గోవాకి కూడా వెళ్ళిపోయాడు. ఆయన వేరే ఫ్రెండ్స్ తో పాటు గోవాకి వెళ్ళిపోయి అక్కడ లావిష్ గా స్పెండ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఒక 43 lakhs ప్లస్ అమౌంట్ was recovered through multiple sources. 72 lakhs అని ఇచ్చారండి, రఫ్లీ అప్రాక్సిమేట్లీ 72 lakhs was the complaint. 28 people దీంట్లో అక్యూజ్డ్ అని ప్రెసెంట్లీ మాకు తెలిసింది. దాంట్లో 18 people ఇవాళ వీఆర్ రిమాండింగ్ ఇన్ దిస్ కేస్.